వ్యక్తి యోబు ప్రార్థనా పరుడు, యోబు నీతి న్యాయం గలవాడు. అన్ని విషయాలలో యోబు నేను పర్ఫెక్ట్గా ఉన్నా అనుకుంటున్న వ్యక్తి, నేను అన్ని పర్ఫెక్ట్గా చేస్తున్నా, నేను పర్ఫెక్ట్గా ఉన్నా అని అనుకున్న వ్యక్తి యోబు. అటువంటి స్థితిలో అన్నీ బాగా జరుగుతున్న స్థితిలో ఒకానొక అనుకోని ఒక సంఘటన యోబు జీవితంలో జరిగింది. ఆ యొక్క సంఘటన ఎటువంటి సంఘటన అంటే మొత్తము యోబు జీవితాన్ని అతలాకుతలం చేసేసింది. అప్పటి వరకు ఆ లోకంలో ఆ యొక్క ఊర్లో మిక్కిలి ధనవంతుడైన యోబు దరిద్రుడిగా మార్చబడ్డాడు. అప్పటి వరకు 10 మంది పిల్లలతో ఉన్న యోబు ఒక్క రోజులోగానే పుత్రశోకాన్ని పిల్లల శోకాన్ని అనుభవించడం, అంటే ఒక్క రోజే తన 10 మంది పిల్లలను ఆయన కోల్పోవాల్సి వచ్చింది. అప్పటి వరకు అంతా బాగుంది. ధనధాన్యాలతో ఉన్న యోబు, పని వాళ్ళతో ఉన్న యోబు, గొర్రెలతో ఉన్న యోబు, భవనాలు కలిగిన యోబు ఎక్కడికి వచ్చేసిందంటే పెంట కుప్ప మీదకి రావడం జరిగింది. రిక్తునిగా ఖాళీ చేతులతో పెంట కుప్ప పైకి రావడం జరిగింది. యోబుకు అసలు ఏమి ఒక్క నిమిషంలో అసలు ఆలోచించుకునే అంత తీరిక లేకుండా ఒక్క రోజులోనే మొత్తం సర్వనాశనం అయిపోయింది. అసలు యోబు జీవితంలో అర్థమే మారిపోయింది. అప్పటి వరకు యోబు జీవితం ఒకలాగుంది. ఆ యొక్క నిమిషంలో ఆ ఒక్క రోజులో యోబు జీవితము మొత్తం అతలాకుతలం అయిపోయింది. అటువంటి స్థితిలో యోబు యొక్క స్నేహితులు యోబుని పరామర్శించడానికి వచ్చిండ్రంట. యోబు ఎన్ని రోజులు ఆ పెంటకుప్ప మీద ఉన్నారో నిజంగా వాళ్ళ స్నేహితులు అన్ని రోజులు యోబుతో ఉన్నారంట. 3 స్నేహితులు యోబుని పరామర్శించడానికి రావడం జరిగింది. 3 స్నేహితులు యోబు పెంటకుప్ప మీద ఉంటే ఆయన దగ్గరనే ఉండి ప్రతిరోజు ఆయనతో మాట్లాడుకుని, ఎందుకంటే వాళ్ళు యోబుని ప్రేమించిన స్నేహితులు కాబట్టి యోబు దగ్గరనే వాళ్ళు కూర్చొని రోజు యోబుతో మాట్లాడుతుండ్రు. వాళ్ళు నిజంగానే పరామర్శించడానికి వచ్చిండ్రు. నిజంగానే యోబు స్థితిని చూసి వాళ్ళు దయదలిసి అక్కడికి రావడం జరిగింది. కానీ ఒక తప్పుదం జరిగింది. కొన్నిసార్లు మన విషయాలలో కూడా ఈ విధంగా జరుగుతుంది. ఎవరినైనా మనం పరామర్శించడానికి వెళ్తాం, ఎవరినైనా పరామర్శించడానికి వెళ్తాం, ఎవరినైనా బలపరచడానికి వెళ్తాం, ఎవరితోనైనా మాట్లాడడానికి వెళ్తాము. కానీ కొన్నిసార్లు మనం మాట్లాడుతున్న మాటలు వాళ్ళకి గాయాలు కలిగిస్తాయి. వాస్తవాలు ఎప్పుడు గాయాలు కలిగించే వాళ్ళనే ఉంటాయి. మనం ఎప్పుడైతే నిజమైన మాటలను బయలుపరుస్తామో అవి నిజంగా గాయపరిచేటట్టే ఉంటాయి. యోబు దగ్గరికి వెళ్ళి కూడా వాళ్ళు యోబుకున్న బలహీనతల గురించి మాట్లాడడం జరుగుతుంది. ఈ అధ్యాయంలో కూడా అదే విధంగా జరుగుతుంది. 34వ అధ్యాయంలో కూడా యోబు ఏ విధంగా దేవుని విషయంలో తప్పుగా మాట్లాడుతుండో ఇక్కడ చివరి వచనంలో ఉంది చూడండి. మన ఎదుట చప్పట్లు కొట్టి దేవుని మీద కాని మాటలు పెంచుచున్నాడు. అవును, ఎట్లా కొన్నిసార్లు మనము చప్పట్లు కొట్టుకుంటూ మాట్లాడతారు కొంతమంది చిటికలు వేసుకుంటూ మాట్లాడుతుంటారు. అంటే ఆ ఆక్రోశంలో, ఆ యొక్క కోపంలో, ఆ యొక్క ఫ్రస్ట్రేషన్లో వాళ్ళు ఆ విధంగా రియాక్ట్ కావడం జరుగుతుంది. ఈ యొక్క స్నేహితులు తనతో మాట్లాడడానికే వెళ్ళిండ్రు, తనతో ఉన్నారు. ఎన్ని రోజులైనా పెంటకుప్ప మీద ఉన్నారు, అన్ని రోజులు ఆ స్నేహితుని దగ్గరనే వాళ్ళు పరామర్శించడానికి వెళ్ళిండ్రు. కానీ వారి మాటలు యోబు హృదయంలో కత్తిలాగా దూసుకోబోతున్నాయి. కొన్ని వాస్తవాలు కూడా వాళ్ళు మాట్లాడుతున్నారు, ఆ మాటలు కూడా గాయాల పాలవుతున్నాయి. కొన్ని అననుకూల మాటలు కూడా వాళ్ళు మాట్లాడుతుండ్రు, కొన్ని మంచి మాటలు మాట్లాడుతుండ్రు, కొన్ని తప్పు మాటలు మాట్లాడుతుండ్రు. కానీ యోబుకు మాత్రం వారి మాటల వల్ల యోబు హృదయం గాయపరచబడ్డది. ఎందుకు అంటే చివరి అధ్యాయంలో దేవుడు ఏమంటాడంటే యోబు స్నేహితులతో అంటాడు, యోబు మిమ్మల్ని క్షమిస్తే తప్ప నేను మిమ్మల్ని క్షమించలేను. యోబుకు నాకు మధ్య జరుగుతుంది ఈ యుద్ధము. యోబుని ఏమనాలన్న నేనంట. ఎందుకంటే యోబుని ఈ యొక్క శ్రమలనే కొలిమికి అప్పజెప్పింది నేను కాబట్టి నేను ఏమన్నా అలా దేవునికి కొంచెం చూడండి, తన బిడ్డల మీద నిజంగా తండ్రికి స్వార్థమే. ఎంత అన్యాయం చూడండి. దేవుడు ఏమంటాడు, నేను ఏమనంటే నేననాల యోబుని, మీరెవరననికి. అందుకే దేవుడు అంటాడు, తీర్పు తీర్చుట నా పని. ఎవరు పడితే వారు, ఎవరిని గురించి వాళ్ళు తీర్పు తీర్చొద్దు. ఎందుకంటే తీర్పు తీర్చే పని నాది. స్నేహితులు ఇక్కడ
ఆయనని తీర్పు తీర్చినట్టు మాట్లాడుతున్నప్పుడు దేవుడు ఒప్పుకోలేదు. ఆ స్నేహితులతో ఏమంటాడంటే, యోబు మిమ్మల్ని క్షమిస్తే తప్ప మీరు ఈరోజు శిక్ష నుంచి తప్పించుకోలేరు అన్నప్పుడు నిజంగా యోబు తన స్నేహితుల కోసం దేవుని సన్నిధిలో క్షమాపణ వేడినప్పుడు యోబు స్నేహితులు క్షమింపబడ్డారు. ఎప్పుడైతే యోబు స్నేహితులు క్షమింపబడ్డారో యోబు రెండంతలు గల దీవెనలు పొందుకోగలడు. కొన్నిసార్లు మనం తప్పు చేసిన వాళ్ళని మనం ఏదో మాటలు అనడానికి వెళ్తాం, అది న్యాయం అనిపిస్తుంది మనకి, ఎందుకంటే వాళ్ళు తప్పు చేసిండ్రు కాబట్టి మేము అంటున్నాం ఆ మాటలు. కానీ దేవుని ఏమంటారంటే ఆయన పాలసీ, ఆయన వేరా, ఆయన రూట్ వేరా, ఆయన ఆలోచనలు వేరా. ఎందుకంటే ప్రతిసారి దేవుడు ఏమంటున్నాడు, తీర్పు నా వశం. ఎవరైనా తప్పు చేస్తే వాళ్ళని నిలదీసే అవకాశం నాదే, వాళ్ళని దండించే అవకాశం కూడా నాదే, వారిని సరిదిద్దే అవకాశం కూడా నాదే. ఎస్, కొన్నిసార్లు వాళ్ళని మనం అనేసి వస్తాము. అన్నప్పుడు ఏం జరుగుతుందంటే మన దీవెనలు ఆగిపోతాయి, అక్కడ మన దీవెనలు ఆగిపోతాయి. కొన్నిసార్లు ఏం జరుగుతుందంటే వాళ్ళు మనని అంటారు, వాళ్ళు మనని అన్నప్పుడు ఏమైపోతుందంటే వాళ్ళ దీవెనలు ఆగిపోతాయి. కొన్నిసార్లు వాళ్ళ దీవెనలు కూడా ఆగిపోతాయి, కొన్నిసార్లు మన దీవెనలు ఆగిపోతాయి, కొన్నిసార్లు వాళ్ళ దీవెనలు. చూడండి, తప్పు చేసింది వాళ్ళు, మనం పోయి వాళ్ళని సర్దిద్దుతామని పోతాము, కానీ అక్కడ మన దీవెనలు ఆగిపోతాయి. మన దీవెనలు ఆపిన కారణం వాళ్ళకు ఉంది కాబట్టి వాళ్ళ దీవెనలు కూడా ఆగిపోతాయి. అంటే అందుకే దేవుడు అంటుండే, తీర్పు తీర్చుట నా పని, ప్రతిఫలం ఇచ్చుట నా పని, తీర్పు తీర్చుట నా పని. కాబట్టి మీరు ఏ సమస్య ఉంటే అది నాకు అప్పచెప్పండి. నేను సాత్వికుడను, దీన మనస్సు గలవాడను. అవును, నేను ఎవరితో ఎట్లా డీల్ చేయాలనో వాళ్ళతో నేను అట్లా డీల్ చేస్తా. దయగలవారి ఎడల నేను దయ చూపిస్తా, కఠినుల ఎదుట నేను మిక్కుటంగా ప్రవర్తిస్తా. నా తీర్పు ఎట్లుంటుందంటే, దయగలవారి ఎదుట నేను దయ చూపిస్తా, కఠినుల ఎదుట నేను వికుటముగా ప్రవర్తిస్తా. కాబట్టి ఎవరి విషయంలో మీరు తీర్పు తీర్చొద్దు. కొన్నిసార్లు మనం ఎవరినైనా సర్దిద్దే మాటలు మాట్లాడతాము, కానీ వాళ్ళు సర్దిద్దే మాటలు మనం మాట్లాడినప్పుడు వాళ్ళ మాటలను రిసీవ్ చేసుకున్నారు అంటే మనకి ఏ దోషం ఉండదు. లేదా వాళ్ళు రిసీవ్ చేసుకోకుండా మన మీద కంప్లైంట్గా వాళ్ళు మాట్లాడినరు, లేదా వాళ్ళు హర్ట్ అయినరు, వాళ్ళు బాధపడ్డారు అంటే మళ్ళీ అది మనకే ప్రాబ్లమాటిక్గా అవుతుంది. ఇక్కడ చూడండి 11వ వచనంలో ఏమన్నారు, నరుని క్రియలకు తగినట్టు ఫలమును ఆయన వారికి ఇచ్చును. నరులకు ఫలం ఎవరిస్తారంట? దేవుడే. దేన్ని బట్టి వాళ్ళ క్రియలకు తగినట్టు వాళ్ళకు ప్రతిఫలం ఇచ్చేది ఆయన. ఇక్కడుంది, సర్వశక్తుడు దుష్కార్యములు చేయుట అసంభవము. ఇంకేమంటుండంటే, నరుల క్రియలకు తగినట్టును ఫలము ఆయన వారికి ఇచ్చును, అందరికీ వారి వారి మార్గములను బట్టి వారికి ఫలమునిచ్చును. వారి క్రియలను బట్టి దేవుడు వాళ్ళకి ఫలం ఇస్తాడు. ఇప్పుడు చూడండి, యోబు తప్పు చేసిండు, యోబుకు తగిన ఫలము దేవుడు ఇచ్చిండు కదా. యోబు ఒక్క రోజులోనే యోబు తన పిల్లలని, ఆస్తిని, సమస్తాన్ని కోల్పోయిండు. కానీ మళ్ళీ ఇంకా అందులో కూడా ఒక మాట ఉంది, ఏంది? తన స్నేహితుడైన జోఫర్కి దేవుడు వచ్చి దేవుని యొక్క దూత తన చెవులో చెప్తుందన్నమాట, ఈ యొక్క విషయంలో యోబు కరెక్షన్ చేసుకోవాలా. ఈ యొక్క స్వనీతి, యోబు జీవితంలో స్వనీతి, నేను రైటు, నాదే కరెక్టు, నేను చెప్పినట్టే అందరు వినాలా, అందరికీ నేనే బాగా చేస్తోని, అందరినీ నేనే చూసుకుంటోని, అందరికీ నేనే గ్రేటు అనే ఒక స్వనీతి యోబులో ఉంది. కాబట్టి ఆ స్వనీతిని యోబు నుంచి తీసివేయడం. లాస్ట్కి వస్తే తను తగ్గించుకొని అంటాడు, ప్రభువా నేను ఇలాగా నీతిమంతునిగా, మేము నీతితో ఉంటున్నాము, మేము న్యాయంతో ఉంటున్నాము, మేము తప్పు చేస్తలేము, మేము అబద్ధాలు ఆడతలేము. అవును, అది నీ శక్తి, నీ బలముని బట్ట. ఒక మనిషి నీతిమంతుడిగా తీర్చబడాలంటే ఆ మనిషి నీతిని బట్ట. దేవుడు అంటుండు, నరుని యొక్క నీతి దేవుని దృష్టికి మురికి గుడ్డలతో సమానం అంట. నువ్వు నీతిమంతుడిగా మార్చబడాలంటే అది దేవుని నీతిని బట్టే నువ్వు నీతిమంతునిగా మార్చబడతావు. నీ శక్తి, నీ బలం కాదు. ఇప్పుడు చూడండి, దేవుని నమ్ముకోకముందు నువ్వు ఎన్నో లోకరీత్యా ఉన్నావు కాబట్టి లోక మాటలను మాట్లాడుతుండొచ్చు, లోక వార్తలలో నువ్వు ఉండొచ్చు, లోక పోకడాలలో నువ్వు ఉండొచ్చు, లేకుంటే ఏమంటారంటే
సినిమాలల్లా, షికార్లల్లా, లోకం ఎంటర్టైన్మెంట్లో నువ్వు ఉండొచ్చు. కానీ ఎప్పుడైతే దేవుని చెంతకు నువ్వు వచ్చినవో ఆ దేవుడు నిన్ను లోకంలో నుంచి వేర్పరిచిండు. మనం వేర్పరచబడ్డామా? మనము లోకంతో మనం కట్ ఆఫ్ చేసుకున్నామా? ఇప్పుడు కూడా ఎప్పుడో అక్కడనో ఇక్కడనో లోకం మనని ఆకర్షిస్తుంటుంది. ఇప్పుడు కూడా లోకం మనని అప్పుడో ఆకర్షిస్తుంటుంది. లోకం వైపు వెళ్ళాలనే మనస్సు మనకు అనిపిస్తుంటుంది. వాళ్ళని వీళ్ళని చూసినప్పుడు అబ్బా వీళ్ళ లైఫ్ ఎంత బాగుంది, ఎంత ఎంటర్టైన్మెంట్గా ఉన్నారు, వీళ్ళు ఎంత ప్రజెంట్గా ఎంజాయ్ చేస్తుండ్రు, మరి మేమెందుకు చేయలేకపోతున్నాము? ఏమైనా తప్ప? చాలామంది అట్లా క్వశ్చన్స్ కూడా వేసిండ్రు. తప్ప? అయ్యో ఏమవుతుంది, వాళ్ళతో మేము సంతోషపడితే ఏం తప్ప? అదేమైనా క్రైమా? అదేమైనా తప్ప? అన్యులతో కానీ లోకంతో కానీ మేము పోయి కలిసి వాళ్ళతో మేము ఉండడం తప్ప? అది కానీ దేవుని దృష్టికి అది తప్పే. ఎందుకంటే దేవుడు మనని లోకంలో నుంచి వేర్పరిచిండు. అది దేవుని చిత్తానుసారంగా ఈ లోకంలో నుంచి మనం వేర్పరచబడ్డాము. వేర్పరచడమే కాకుండా దేవుడు ఈ లోకాన్ని మనలో నుంచి తీసివేయడానికి అనేక అనేకమైన మన నుంచి తీసివేస్తూ వచ్చిండు. ఇప్పుడు లోకంలో సునాయాసంగా అబద్ధాలు ఆడతారు, కానీ మనం ఒక అబద్ధం ఆడినామంటే మన మనస్సాక్షి ఒప్పుకోదు. అదే మనకు భయమవుతుంటుంది. నిజంగా కొన్నిసార్లు నేను కూడా ఏదైనా నోరు జారినంటే నాకు భయమవుతుంది. అయ్యో ప్రభువా, నేను ఎందుకు తప్పుగా నోరు జారిన, నేను వద్దు కదా, అట్లా తప్పుగా నేను నోరు జారొద్దు కదా అనేసి నాకు ఎప్పుడు అది కరెక్షన్ చేసుకునేదాకా నా మైండ్లో అట్లనే ఉంటుంది. లేదా తప్పుగా నేను ఎవరినైనా ఏదైనా మాట అన్నానంటే నాకు అదే బాధ అనిపిస్తుంటుంది. అయ్యో ప్రభువా, ఏదో కోపంలో నేను ఈ మాట అనొద్దు కదా, కానీ అనేసినా నేను కొంచెం కంట్రోల్ అంటే నన్ను బాగు చేయడానికి నేను ఎవరి దగ్గరికి వెళ్తున్నా? దేవుని దగ్గరికి వెళ్తున్నా. అంటే నన్ను బాగు చేసే శక్తి ఆయనకుంది. మనంగా బాగు చేసుకోలేము, మనంగా నీతిమంతులుగా మార్చుకోలేము, మనంగా పరిశుద్ధులుగా మార్చుకోలేము. ఆ దేవుడు మారుస్తే తప్ప మనం పరిశుద్ధులుగా మార్చబడము. ఆ దేవుడు మనని నీతిమంతులుగా మారుస్తే తప్ప మనము నీతిమంతులుగా మార్చబడము. ఏది మన జీవితంలో జరగాలి అని అంటే అదే అంతా దేవుని యొక్క చిత్తంలో జరుగుతుంది. కాబట్టి ఇక్కడ చూడండి, అందరికీ వారి వారి మార్గములను బట్టి వారికి ప్రతిఫలం ఇచ్చును. ఇప్పుడు అంత దినాలలో అయితే దేవుడు ఏమంటున్నాడు, ఎవ్వరిని మార్చే ప్రయత్నం చేయకండి, ఎవ్వరి కర్మకు వాళ్ళు అనుభవిస్తారు. ఎందుకంటే చాలా సంవత్సరాల నుంచి మారుమనసు కోసము చాలామంది మారుమనసు పొందండి. ఒక మనిషికి అన్యులలో ఉండని, క్రైస్తవులలో ఉండని, కనీసం ఒక 100 సార్లన్న వాళ్ళ లైఫ్లో మీరు ఈ మాట మార్చుకోండి, ఈ ప్రవర్తన మార్చుకోండి, ఈ విధంగా ఉండడం మార్చుకోండి అని 100 హెచ్చరికలు వస్తాయి. 100 హెచ్చరికలు వచ్చినా కానీ ఆ మనుషులు దుర్దచెవులు గలవారు. వాళ్ళు వినొల్లక వారు వినడమే కాదు, కానీ వాళ్ళు మార్చుకోవడానికి కూడా వాళ్ళు ప్రయత్నం చేస్తలేరు. కాబట్టి దేవుడు అంటుండే, ఇంకా మీరు చెప్పాల్సిన అవసరం లేదు, తీర్పు సమయం ఆసన్నమైంది, వారి వారి క్రియల ప్రకారం నేను వారికి ప్రతిఫలమును సిద్ధపరచున్నాను. నువ్వు ఈరోజు చెప్తున్నావు, ఓకే, ఆ మాట వాళ్ళు ఎన్నిసార్లు విని ఉండొచ్చు? చాలా 100 సార్లు కూడా విని ఉండొచ్చు. ఒక్కొక్కరు 100 సార్లు కూడా విని వాళ్ళు మార్చుకోని స్థితిలలో ఉన్నారంటే ఇంకా వాళ్ళని దేవునికి అప్పచెప్పడం తప్ప ఇంకా మనం ఏం చెయ్యలేము. వాళ్ళ గురించి మనం దీవెనలు ఆపుకోవాల్సిన అవసరం లేదు, వాళ్ళతో మనం తర్కించాల్సిన అవసరం లేదు, వాళ్ళతో మనం వాదించాల్సిన అవసరం లేదు, వాళ్ళతో మనము గట్టి విధమైన అంటారు కదా ట్రాషెస్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. దేవుడు ప్రతిఫలం ఇచ్చుట దేవుని పని అని దేవుడే చెప్తుండే. వారి వారి మార్గంలను బట్టి వారికి నేను ప్రతిఫలం ఇస్తా. ఎవరు ఏ మార్గంలో నడుస్తుండ్రో, ఎవరు ఏ పరిశుద్ధ మార్గంలో నడుస్తుండ్రా, ఎవరు పాప మార్గంలో నడుస్తుండ్రా, ఎవరు అంధకారంలో నడుస్తుండ్రా, ఎవరు వెలుగులో నడవాలని ఆశిస్తుండ్రా, ఎవరు మోసంలో నడవాలని ఆశిస్తుండ్రా, ఎవరు ఎట్లా నడవాలని ఆశిస్తుండ్రో వారి నడకల ప్రకారము, వారి క్రియల ప్రకారం, వారి మాటల తీర్పు ఒక్క విషయంలో జరగది. నడకల విషయంలో, మాటల విషయంలో, ఆలోచనల విషయంలో, వారి పనుల విషయంలో అనేక విషయాలని కన్సిడర్ చేసి తీర్పు జరుగుతుంది. ఎస్, ఒక్క విషయంని బట్టి తీర్పు జరగది. దేవుడు నీ నడకలను చూస్తాడు, దేవుడు నీ మాటలను చూస్తాడు. తీర్పు తీర్చేటప్పుడు నీ యొక్క పనులను చూస్తాడు. ఆయన చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడి ఏమి పనులు లేకపోతే వేస్ట్. అది ఏం లాభము?
నువ్వు చాలా 100 నీతి మాటలు మాట్లాడినావు, కానీ ఒక్క నీతి పని కూడా లేకపోతే వేస్ట్ కదా. లేదా నువ్వు 100 నీతి పనులు చేసి ఒక్క నీతి మాట కూడా లేకపోతే కూడా అది వేస్ట్. కాబట్టి క్రైస్తవ జీవితంలో నేను ఒక్కటే చెప్తా, క్రైస్తవ జీవితం అంటే బ్యాలెన్స్ చేయాలా. బ్యాలెన్స్, ఇది న్యాయాధిపతి చేతులున్న త్రాసు లాంటి వాళ్ళం మనము. బ్యాలెన్స్గా చేయాలా. బ్యాలెన్స్, ప్రతి విషయంలో బ్యాలెన్స్ ఉండాలా. ఎందుకంటే మన వల్ల కాదు ఇది, కానీ మనలో ఉన్న పరిశుద్ధాత్మ వల్ల అవుతుంది. ఎప్పుడైతే ఆ పరిశుద్ధాత్మపై మనం ఆనుకుంటామో, నిజంగా నా లైఫ్లో నేను ఏదైనా ఒక చిన్న ఏదైనా అనరాని మాట, ఏదైనా అంటే తప్పు మాట కాదు, అయ్యో నేను ఈ మాట అనేది లేకుండే, ఈ మాట ఎందుకన్నా, అయ్యో నేను అనేది లేకుండే కదా అనేసి అట్లనే నేను అనుకొని సారీ 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 ప్రభువా, సారీ తప్పైపోయింది అని అనే వరకు, ఒక 2-3 సార్లు నేను తప్పైపోయింది అనే వరకు నిజంగా దేవుడు ఆ స్థితిని మారుస్తాడు. దేవునికి మహిమ. ఎందుకంటే నిజంగా హోల్ హార్టెడ్గా నేను దాని గురించి పశ్చాత్తాపడుతున్నా. కాబట్టి ఖచ్చితంగా మామూలుగా మొన్న సర్వేకి వస్తే చిన్న ఇన్సిడెంట్స్ చెప్తున్నా. మొన్న సర్వేకి వచ్చినప్పుడు అందరు ఆధార్ నంబర్స్ రాస్తున్నారు. ఎందుకంటే మన ఆధార్ కొడితే మొత్తం మన చరిత్ర అంతా వచ్చేస్తుంది. పాన్ కానీ ఆధార్ కానీ కొడితే మనకేమున్నాయో అన్నీ వచ్చేస్తుంది. నేను అన్ని సర్వే రాపిచ్చేసినాక అంత అయిపోయినాక ఆమె ఆధార్ నంబర్లు ఇస్తారా ఇయ్యండి అన్నప్పుడు, నేను మా తమ్ముని వాళ్ళ వైఫ్కి చెప్పిన నీ ఆధార్ కార్డు తీసుకురాపో రాపిస్తుంది అంటాను. ఆధార్ నెంబర్ రాసేసింది, సంతకాలు పెట్టేసింది. సంతకాలు పెట్టినాక అయ్యో వేరేలో లేవా ఆధార్ నెంబర్లు అన్నాక అమ్మాయి ఒక మాట అన్నది, ఏమని, మీకు ఇష్టం ఉంటే ఆధార్ నెంబర్స్ ఇవ్వండి, ఇష్టం లేకపోతే ఇవ్వకండి, అది మీ ఇష్టము, బలవంతం ఏమీ లేదు అని అన్నది. మళ్ళీ ఏమన్నదంటే ఆధార్ కొట్టంగానే మొత్తం అంతా చరిత్ర వచ్చేస్తుంది అనేసి అన్నది. అప్పుడు నాకు ట్విస్ట్, ఎందుకు నేను ఈమెకు ఆధార్ నెంబర్ ఇచ్చిన, ఆమె అంటుంది కదా ఇవ్వకున్నా ఏం పర్వాలేదని. నేనేమైనా తొందరపడి ఆధార్ నెంబర్ ఇచ్చేసినా నేను, పాపం మళ్ళీ వాళ్ళకి ఏదైనా ఫెసిలిటీస్ పోతాయా దానివల్ల అని. ఎందుకంటే రాపిచ్చిన నేను కాబట్టి, తన రాపిస్తే బాధ్యత తనది, కానీ తనకు మారుగా నేను రాపిచ్చిన. నేను ఒక 2 నిమిషాలు అయ్యో ప్రభువా నేను ఏమైనా తప్పు రాపిచ్చిన నన్ను నేను కరెక్షన్ చేసుకుంటున్నా, నేను ఎట్లా కరెక్షన్ చేయాలో నాకు అర్థమవుతలేదు. అమ్మాయి రాసేసింది వెళ్ళిపోయింది. నేను ఒక 2 నిమిషాలల్లా దేవుని పరిశుద్ధాత్మను అడిగిన, నేను ఏమైనా తప్పు రాపిచ్చినా, నేను ఎందుకు ఆధార్ నెంబర్ ఇచ్చినా అని అనుకుంటున్నా. చూసే వరకు అమ్మాయి పక్కింట్లో ఉన్నది. నేను ఆ పక్కింటికి ఇట్లా క్యాజువల్గా పోయినా, వాళ్ళు పక్కింట్లో ఇంటర్వ్యూ ఇస్తుండ్రు, నేను కూడా వాళ్ళంతా రాపిస్తుండ్రు, నేను నిలబడి చూసినాక నేను ఆ అమ్మాయితో ఒక మాట అన్నా, అమ్మా మా తమ్ముని వాళ్ళ వైఫ్ది ఆధార్ నెంబర్ రాసినావు కదా, ఆమె అంటుంది మీరు ఎవ్వరు రాపియలేదు, నాదెందుకు రాపిచ్చిండ్రు అనేసి అంటుండ్రు, కొంచెం ఆధార్ నెంబర్ కొట్టేసే తల్లి అంటే, ఏం కాదు ఆంటీ ఏమవుతుంది, రాపిచ్చేసాడు కదా అక్క ఏం కాదు పర్వాలేదులే మళ్ళీ ఎందుకు కొట్టేయమంటుండ్రు అంటే, ఏమమ్మా ఎందుకంటే తనది నేను రాపిచ్చిన కదా, అది తప్పవుతుంది కాబట్టి నాకేదో బాధ అనిపిస్తుంది తల్లి, కొంచెం అది కొట్టేసేయండి అని నేను ఆ అమ్మాయికి